సినిమా ఇది ఓ రంగుల ప్రపంచం. కేవలం నటీనటులు, దర్శకులే కాదు, ఎంతోమంది కష్టం దీని వెనక దాగుంది. వారి వెనక ఉండి నడిపిస్తూ సినిమా అద్భుతంగా ప్రేక్షకులకు కనువిందు చేసేలా రావడం కోసం ఖర్చులో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు తీసుకువెళ్లే నిర్మాతలదే అందరికంటే ముఖ్యమైన పాత్ర. సినీ నేపథ్యంతో నటీనటులుగా ఇండస్ట్రీలోకి రావడం చాలా సులభం. దర్శకులుగాను వచ్చి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నిర్మాణ రంగంలోకి వారసులు కాదు, వారసురాళ్లు వచ్చేస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్గా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. తమ్ముడి సినిమాతో బాలయ్య వారసురాలు తేజస్విని వచ్చేస్తున్నారు. టాలీవుడ్లో నటుడిగా బాలకృష్ణ చెరగని ముద్ర వేశారు. యంగ్ హీరోలతో సమానంగా వరుస పెట్టి హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు మన బాలయ్య. ఇప్పుడు ఆయన నటవారసత్వాన్ని మోక్షజ్ఞ తీసుకుని టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్వి ఇక ప్రొడ్యూసర్గా రంగప్రవేశం చేస్తున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగా డాటర్స్ విషయానికి వస్తే, మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటిచ్చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాళ్లు సిద్ధమంటున్నారు. ఇప్పటికే నాగబాబు కుమార్తె నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్పై కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టేశారు. వైవిధ్యభరితమైన కథతో కొత్త వాళ్లతో సినిమాను నిర్మించి ప్రశంసలు దక్కించుకున్నారు నిహారిక. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనిపై తొలి చిత్రమే తన తండ్రితో తీయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి వివరాలు రానున్నాయి. ఇక ప్రపంచాన్నే ఆకర్షించిన అశ్వినీ దత్ వారసురాళ్లు. ఇక అశ్వినీ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వైజయంతి మూవీస్ కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ సంస్థ ఎన్నెన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. అశ్వినీ దత్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక దత్తులు సిద్ధమైపోయారు. తాజాగా కల్కి 2898 ఏడీతో ప్రపంచ స్థాయిలో వారు ప్రశంసలు కూడా అందుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలు తీయనున్నట్టు ఈ అక్కా చెల్లెళ్ళు చెప్పేస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా కృష్ణంరాజు కుమార్తె ప్రసిద్ధ ఉప్పలపాటి సైతం నిర్మాతగా మారిపోయారు. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్కు ఆమె ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఇక కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్పై షో, నాని, పోకిరి, ఏమాయ చేసేవే వంటి చిత్రాలకు ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. సో ఏది ఏమైనా తెలుగు సినీ హీరోల వారసురాళ్లు సినీ నిర్మాతలుగా మారటం గొప్ప విషయమనే చెప్పాలి.